కదా డ్రింక్ అనేది. ఒక్కొక్క డ్రింక్ సపరేట్ గా తయారు చేసి ఇచ్చింది అదే అన్న. ఇకపోతే అనారోగ్యాలు, మందు వల్ల అనారోగ్యాలు కాకుండా ఆరోగ్యం వస్తుందని చెప్పి అదేమన్నా బూస్టు హార్లిక్సా వాటితో రావడానికి, హెల్త్ డ్రింకా దాన్ని చెప్పుకోవడానికి. ఇప్పుడు తాగుతున్న మందు వల్ల ఏమన్నా ఏది దాంతో ఉత్తేజం వచ్చేసి దాన్ని ఏమంటారు, అందరికి కిడ్నీ సమస్యలు పోయి గుండె జబ్బులు పోయి సుఖ సంతోషాలతో ఉంటున్నాడని ఏమన్నా సర్టిఫికేట్ ఇస్తారా? ఏ తాగుడైనా తాగుడు అంటేనే చావడానికి వెళ్ళడం. కాకపోతే నవ్వుతూ చావడం కాదు, తీసుకు చావడం. మొదట్లో సంతోషంతో ఉక్కిరి బిక్కిరి, ఆ తర్వాత తీసుకు చావడం తాగుడు అంటేనే. చచ్చిన వాళ్ళందరిది పెట్టి, లేకపోతే అనారోగ్యం పాలైన వాళ్ళందరిది పెట్టి, వీళ్ళందరూ జగన్ మందు వల్లనే పెట్టారంటే అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు చంద్రబాబు టైంలో వాళ్ళందరూ చంద్రబాబు వల్ల చచ్చిపోయినట్టు ఇప్పుడు చచ్చిపోతున్న వాళ్ళు చంద్రబాబు వాళ్ళు చచ్చిపోతున్నట్టే. తాగడం అలవాటు ఉంటే కిడ్నీలు పోతాయా లేకపోతే లివర్ పోతుందా ఏది పోతుందో తెలియదు. ఇంకోటి డిస్టిలరీలు తప్పైతే అది ప్రూవ్ చేయలేకపోయారే ఈ ఛార్జ్ షీట్ లో కూడా. డిస్టిలరీలు వీళ్ళు వచ్చాక 6 నెలల పాటు అదే డిస్టిలరీ బంద్ ఇచ్చినాయి. వాటి మీద రైడ్ చేయాలి కదా. ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి దాంట్లో సుప్రీంకోర్టు ఏమంది, మీరేమన్నా టెస్ట్ చేశారా లడ్డూని అని అడిగింది. ఇప్పుడు పట్టుకున్నారంటే ఇప్పుడు మీరు పాత అయ్యని 5 ఏళ్ల నుంచి అని ఎట్ట చెప్తారని అడిగిందా లేదా బేసిక్. అట్లాగే వీళ్ళు వచ్చాక ఇమ్మీడియట్ గా ఏం చేయాలి, అదేదో దాని పేరేంటి మన కేబుల్కి సంబంధించింది ఉంది కదా, ఫైబర్ నెట్, వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆఫీసులు మూసేశారు, సీజ్ చేసేశారు. అక్కడేదో జరిగిపోయింది ఇక్కడేదో జరిగిపోయిందని అసలు ఏ స్థాయిలో ప్రచారం చేశారు.